పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. Invite Drishya Sajan, ladies and gentlemen. దృశ్య సాధన ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, ఏం రాజా గారి సంగీతం, జిక్కి గారి గానం. పెళ్లి కానుక సినిమా నుంచి పులకించని మది పులకించు. నువ్వు పాడితే తప్పకుండా పులకిస్తుంది, ఎందుకు పులకించదు? పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. రాగమందను రాగబొలికి రక్తిను సగును గానం, రాగమందను రాగబొలికి రక్తిను సగును గానం. రేపు రేపను దీపికలకు రూపమిచ్చును గానం. చెదరిపోయే భావములను చేర్చి గూర్చును గానం. జీవమొసగును గానం, మరి చింత బాపును గానం. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. వాడిపోయిన పైరులైనా నీరు గని నర్పించును, వాడిపోయిన పైరులైనా నీరు గని నర్పించును. కూలిపోయిన తీగలైనా కొమ్మల మీ తాకును. కన్ని మనసు ఎన్నుకున్న తోడు దొరికిన బురియో, తోరవలపే కొరియు, మరి రోజు కొమ్మని పిలుపు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు. ప్రేమ మనసుని మరపించు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. నీ మీద నీకు ఎంత నమ్మకం, పాట మీద కంటే కూడా నేను ఈ పాట చాలా బాగా పాడతాను ఒక నమ్మకం. ఆ కాన్ఫిడెన్స్ నువ్వు నుంచున్న తీరు, నువ్వు పాడే పద్ధతే తెలుస్తుంది. అది చాలా ముఖ్యం. ముందు కాన్ఫిడెంట్గా పాడావు.
థ్యాంక్ యూ సార్. అన్ని పాటలు కూడా ఏఎం రాజా గారు సుశీల గారి చేత పాడించి, ఆయన భార్య అయినా కూడా ఒక్క పాటే ఇచ్చారు ఆ సినిమాలో, కానీ మాణిక్యం లాంటి పాట. రాగమందను రాగమలికి రత్తిన సగుణ గానం, రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం. మొత్తం మీద మోహనలో మనకు తెలుగులో ఎన్ని పాటలు వచ్చినా రాగ ప్రసారం చేయడానికి తక్కువ స్వరాలు ఉన్నా కూడా ఒక జూబిలెంట్ రాగం వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. మొట్టమొదటిసారి నేను ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో కాళహస్తిలో SSLC చదువుతున్నానండి. మా హెడ్ మాస్టర్ గారు గోపాలయ్య గారు అని చాలా స్ట్రిక్ట్ పర్సన్. ఆయన ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవడానికి వచ్చి, ఇవాళ మీకు పాఠం చెప్పనురా, నేను మీకు ఒక కథ చెప్పాలి. నేను మొన్న నెల్లూరుకి వెళ్ళినప్పుడు పెళ్లి కానుక అని ఒక సినిమా చూశాను రా, మీరందరూ ఆ సినిమా చూసి తీరాలరా అన్నారు. మాకు ఆశ్చర్యం వేసింది. మాస్టర్ సినిమా చూడమని ఎప్పుడు చెప్పరే, ఆయన ఇవాళ పాఠం లేదని ఆ కథ అంతా చెప్పి ఎంత ఉదాత్తంగా ఉంది తెలుసా సినిమా, పాటలు కానీ ఎంత బాగున్నాయని. ఆ తరం వ్యక్తిని కూడా అంత బాగా పులకింపజేసినటువంటి సినిమా. తెలుగువాడైనా కూడా తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు శ్రీధర్ గారు. తెలుగులో ఆయన తీసినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. అంతకు మునుపు చాలా సినిమాలకు తమిళంలో సంభాషణకర్తగా ఉండేవారు ఆయన. శ్రీధర్ రెడ్డి ఆయన పేరు యాక్చువల్గా. ప్రొనౌన్సియేషన్ పరంగా చూ మాత్రం నువ్వు అవాయిడ్ చేయాలి, ఇందులో ఎక్కువగా వస్తుంది అది చూనే. మనకు వినిపించు ఎలా అంటావు, వినిపించు, అది విషయం. సెకండ్ చరణంలో నువ్వు దూరవలపి కురియు మది దోచుకొమ్మని పిలుపు అని పాడుతున్నావు, అది తెలుపు. అది ఇక ఏఎం రాజా గారి దగ్గరికి వస్తే, ఆయన కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఎంత హాయిగా పాడేవారో అందరికీ తెలుసు. చల్లగా ఉండేది గాత్రం. ఘంటసాల గారు నామారావు గారు నాగేశ్వరరావు గారికి పాడుతున్న రోజుల్లో కూడా విజయ సంస్థ వాళ్ళు మిస్సమ్మ లాంటి సినిమాల్లో, భానుమతి గారు విప్రనారాయణ లాంటి సినిమాల్లో ఏఎం రాజా గారి చేత అద్భుతమైన పాటలు పాడించారు. అలాగే చాలా లబ్ధప్రతిష్ఠుడైనటువంటి సంగీత దర్శకులు ఆయన. తెలుగులో తక్కువ చేశారు ఆయన, చాలా సినిమాలకు తమిళంలో ఎక్కువ చేశారు. శ్రీధర్ గారి సినిమాలకి ఎక్కువ చేశారు. తేనె నిలువు ఇవన్నీ ఈ సినిమాల్లో కూడా చాలా మంచి మంచి పాటలు. విశ్వనాథన్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన జోసెఫ్ కృష్ణ గారు ఆయన అరేంజర్గా పనిచేశారు చాలా సినిమాలకి. చక్కటి పాట. అండ్ నీ వాయిస్ కూడా ఆవిడ వాయిస్ లాగా చాలా పెక్యూలియర్, స్పెషల్. చెప్పండి, మీరు చెప్పండి. జిక్కి గారి వాయిస్ లాగానే డిఫరెంట్గా చాలా బాగుంది. బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మంచి ఫోర్స్ వాయిస్, అది ఒక టిపికల్ లేని ఒక స్వీట్నెస్. అండ్ ఇంటోనేషన్ అంటే ఎవ్రీ నోట్ నువ్వు వెళ్ళి అది చాలా పక్వతగా ఉంది. ట్రావెల్ నువ్వు చేసే రాగంలో పైకి వెళ్ళటం కానీ మన అవరోహణ అవటం కానీ చాలా డీటెయిల్గా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి సుశీలమ్మ గారిని అడిగాను, మీరు మొదలెట్టిన కొత్తల్లో దయచేసి మనస్ఫూర్తిగా చెప్పండి మీరు ఎవరిని ఇమిటేట్ చేశారంటే, దానికి ఆలోచించడం ఎందుకయ్యా, జిక్కీ గారినే నేను ఇమిటేట్ చేశానని. బిగినింగ్ డేస్లో పాటలు వింటే చాలా దగ్గరగా ఉంటాయి జిక్కీ గారి స్టైల్. ఆ తర్వాత ఆవిడ పద్ధతికి తీసుకొచ్చారు. అలాగే లతా మంగేష్కర్ గారు బిగినింగ్ డేస్లో నూర్జహాన్ గారి పద్ధతిలో పాడుతూ వచ్చి, దెన్ షీ హ్యాస్ గాట్ హర్ ఓన్ స్టైల్. అంత మంచి వాయిస్. ఆల్ ద బెస్ట్. మంచి పాట ఇచ్చారు. చాలా థ్యాంక్స్.